పేరు షాను. వీరు చీరాల దగ్గర వేటపాలెం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకాన్ని 2022 సంవత్సరం నుంచి వారి తైలాభిషేకానికి వస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి వీరు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. కొన్ని సమయాల్లో వారికి స్థలం లేక గుడిలో పడుకున్నారు. అలానే కొన్ని సమయాల్లో ఒక స్కూల్లో కూడా వాళ్ళు కొన్ని రోజులు పడుకోవడం, అలా ఎంతో ఇల్లు గురించి ఇబ్బంది పడుతూ ఎన్నో ఇల్లులు మారుతూ వచ్చారు. ఒక బట్టల మూట పట్టుకుని వండుకునే సామాన్లు తప్ప తన దగ్గర ఏమీ ఉండేవి కాదు. అప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి ప్రారంభమైన దగ్గర నుంచి దేవుడు తనని బహుగా ఆశీర్వదించారని, మొదట గవర్నమెంట్ నుంచి తనకు ఒక స్థలం కూడా రావడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. తర్వాత దైవజనులు నీవు కట్టని ఇంట్లో దేవుడు నీకు నివాసంని ఇస్తున్నారని వారికి చెప్పిన ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎవరు ఉండని ఒక ఇల్లు వారు కొనుక్కోవడం జరిగింది. ఆ చుట్టుపక్కల చాలామంది ఆ ఇల్లు మంచిది కాదు అని ఆ ఇంటి గురించి చాలా విధాలుగా చెప్పినప్పటికీ వారు దేవుని వాక్యాన్ని పట్టి ఆ ఇంట్లోనే ఉండడం జరిగింది. దేవుని కృప వల్ల ఆ ఇంట్లోకి వెళ్ళాక వారు చాలా సామాన్లు కొనుక్కోవడం, అలానే ఆర్థికంగా కూడా దేవుడు ఎంతో ఫలింపునిచ్చాడని, ఆ ఇంట్లో ఉంటుండగానే ఇంకొక స్థలం కూడా వారు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారని, ఆ తర్వాత కూడా ఒక సంవత్సరం తర్వాత దైవజనులు మళ్ళీ నీకు ఇంకొక ఇల్లు సొంతం కాబోతుందని వారు వాక్యంలో దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు తను ఆ వాక్యం ద్వారా ఏకీభవించినప్పుడు వారు ముందు ఏ ఇంట్లో అయితే అద్దెకుండి చాలా బాధపడుతూ వారి జీవితాన్ని గడిపారో అదే ఇంటిని వారు తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడని వారు చెప్తున్నారు. వారి తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు తనకి 10 లక్షల రూపాయల ఆస్తిని సొంతంగా ఒక వ్యాపారం కూడా చేసుకునే కృప చూపించారని, దానికి కృతజ్ఞతగా వారు టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకున్నారు. ఏ ఇంట్లో అయితే బాధపడ్డారో అదే ఇల్లు వారు స్వతంత్రించుకోవడానికి, అలానే 2 స్థలాలు కూడా వారు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.